నమస్తే బ్రో. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్ గా గుళ్ళు వాటికి తిరుగుతున్నారు. అయితే ఈసారి అందరు చూపు ఆయన వైపు కాకుండా ఆయన వెనకమాల అఖీరా గారి వైపుకి వెళ్ళింది. మంచి మాస్ కట్అవుట్ లాగా గడ్డలు బుట్టది పెట్టుకుని మంచి మాస్ లుక్ లో ఉన్నారు. మరి ఎలా అనిపించింది ఆ లుక్ అంతా? కానీ ఆ లుక్ చాలా బాగుంది. ఎందుకంటే ఓజీలో కూడా చేస్తున్నాడని టాక్ వచ్చింది. అంటే మన అన్స్టబుల్లో కూడా బరయ్య బాబు అడిగాడు, అంటే అఖీరా అంటే ఓజీలో ఉన్నాడట, జస్ట్ నాకు కూడా తెలిసింది అని చెప్పాడు. బట్ ఓజీలో మాత్రం పక్క డెఫినెట్లీ ఒక ఫైట్ సీన్ కూడా చేశారు కదా, చాలామంది చూసాం యూట్యూబ్లో. అసలు చాలా ఓజీలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆయన తోటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా వస్తున్నారు. అటు గారి అబ్బాయి, ఇటు మహేష్ బాబు గారు కూడా వాళ్ళ అబ్బాయి కూడా చదువు పూర్తి వస్తాడు. అటు రవితేజ గారి అబ్బాయి రెడీ అయ్యాడు. మరి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇచ్చి పవర్ స్టార్ లా నిలుస్తాడా? నిలుస్తాడు అనుకున్నా. బట్ ఎందుకంటే అతనికి ఎలా అంటే మ్యూజిక్ బాగా ఇష్టమని అనుకున్నది. తమను కూడా చెప్పాడు, అతను చాలా మంచి మ్యూజిక్ చాలా బాగా ఇస్తున్నాడు మ్యూజిక్ అని. మేబీ అంటే హీరోగా తక్కువ చేయొచ్చు, అంటే మెజిషియన్ కదా, మ్యూజిక్ చాలా వద్దన్నా కూడా మరి హీరోగా రమ్మని అడుగుతారు కదా ఫ్యాన్స్. చాలా మంది అడుగుతారు. బట్ అంటే ఇస్తాడు, గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నా. ఎలా అనిపించింది ఆ కట్అవుట్, హైట్? చాలా 6 feet ఎక్కువనే ఉంటారు. ఇట్లా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలా వరుణ్ తేజ్ హైట్ ఉంటాడు అనుకోండి, వరుణ్ కన్నా ఇంకా చాలా హైట్ ఉన్నాడు. జస్ట్ మనం కూడా చూసాం టెంపుల్లో పవన్ కళ్యాణ్ ఇంత ఉంటే వాళ్ళ కొడుకు ఇంత ఉన్నాడు. జస్ట్ అలా చాలా అంటే ఇప్పుడు ప్రభాస్ వెళ్ళను అంటే మన కట్అవుట్లో స్క్రీన్ మీదకి వస్తే ఫస్ట్ మాస్ హీరోగా మరొక పవర్ స్టార్ లా క్లిక్ అవుతాడా అంటే అది చెప్పలేము, ఫ్యాన్స్ బట్టి ఉంటుంది. ఇక జస్ట్ అతను హార్డ్ వర్క్, అతని డెడికేషన్ బట్టి అవ్వచ్చు పవర్ స్టార్ లాగా. అలానే ఇప్పుడు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఎలా అంటే ఆయనలో ఎలాంటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా? అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు కూడా, నీ కూడా అంటే మెగా ఫ్యాన్స్ అంటే అభిమాని కాబట్టి అంటే మాకు కూడా ఉంటుంది. ఇలా అంటే అఖీరా కూడా వస్తే చాలా బాగుంటుంది కదా అన్నట్టలా ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంది. బట్ అంటే వస్తున్నాడని అంటే క్లూ వచ్చింది, అది తెలియదు ఇంకా. అలా అనౌన్స్మెంట్ ఇచ్చారు. కట్అవుట్ స్క్రీన్ మీదకి వస్తే దున్నేస్తుంది అంటారు, కోడ్లో చెప్పండి. దున్నేస్తుంది పక్క. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మొత్తం అతనికే సపోర్ట్ చేస్తారు అన్నట్టు అలా. అందుకే ఒక మంచి హిట్ ఇస్తాడని అనుకుంటున్నాను. మంచి పవర్ స్టార్ పక్కా అవుతాడు.